ఓకే. రెండు చేతులు ఇలా నమస్కారం పెట్టండి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షా పరబ్రహ్మ తస్మై గురవే నమః. ఈరోజు తాడాసనం 1, 2, 3 అయింది. తాడాసనం 3లో 4వ దాంట్లోకి వెళ్తున్నాం. ఈ తాడాసనం 4లో మొట్టమొదటిగా ధ్యానం చేయండి. ఇది ధ్యానం అంటే 2 చేతులు ఇలా పెట్టి పైనుంచి కిందకి తీసుకురండి, స్థితిలో రండి. శ్వాస మీద చేస్తాం అంటే 2 చేతులు ధ్యాన ముద్రలో పెట్టుకొని శరీరము మనస్సు శ్వాస 3 కలయిక ధ్యానంలో ఉండి 2 ముక్కు రంధ్రాల నుంచి వెళ్ళే గాలిని వచ్చే గాలిని గమనించాలి. అంటే శ్వాసని ఉచ్ఛ్వాసని గమనించడమే ధ్యానం. ఇది ఇలాగా మనం ప్రతిరోజు ఒక ధ్యానం 10 నిమిషాలు చేయాలి. 1 ధ్యానం 1 అయిపోయింది. ఇప్పుడు 2లో ఓంకారం అన్నమాట. ఇలాగలా చూడండి, ఓంకారానికి 2 చేతులు ఇలా బిగించండి. చూడండి ఒకసారి 2 ముక్కులు అంటే గాలి లాగి నోటి అంటే వదలండి. ఓంకారం చూడండి. ఓ లాగండి. ఓ 3 ఓ 4 ఓ 5 ఓ ఇలాగా ఈ ఓంకారం 10 నుంచి 20 వరకు చేయండి. ఇప్పుడు చాలు తాడాసనం 1. ఈ తాడాసనం 1లో అందరూ పైకి లేవండి. కరెక్ట్గా 2 చేతులు దగ్గర పెట్టుకొని 2 కాళ్ళు దగ్గర పెట్టుకొని 1 2 2 చేతులు పైకి ఎత్తి మడాలు లేపండి. 1 2 3 4 5 6 నెమ్మదిగా దించండి. ఇది ఇలాగ 10 నుంచి 20 వరకు చేయాలి. ఇది 1. ఈ చేతులు మళ్ళీ యథాస్థితికి రావాలి. తాడాసనం 2 లెఫ్ట్ రైట్కి వెళ్ళాలి. కాళ్ళు శ్వాస లాగి 1 అన్నమాట. 2 3 4 5 6 7 8 9 10 చాలు. ఇది కూడా తాడాసనం 2 నెమ్మదిగా చేతులు దించండి. ఈ తాడాసనం 2 కూడా 1 నుంచి 10 నుంచి 20 వరకు చేయండి. తాడాసనం 3 అంటే చూడండి. 1 2 చేతులు ఇంకేసి పక్కకు బెండ్. 1 2 అందరూ లెఫ్ట్ అంటే ఈ పక్క 1 2 3 4 నెమ్మదిగా దించండి. ఈ తాడాసనం 3లో ఇది కూడా 10 నుంచి 20 వరకు చేయండి. ఇప్పుడు తాడాసనం 4 2 చేతులు ఇలా పెట్టి ముందుకు జాయింట్ చేసి 1 2 3 శ్వాస లాగుతూ వదులుతూ చేయాలి. శ్వాస లాగి వదులుతూ చేయాలన్నమాట. లెఫ్ట్ రైట్. ఇది కూడా చేతులు నెమ్మదిగా దించండి. ఇది కూడా 10 నుంచి 20 వరకు చేయాలి. తాడాసనం 5 అంటే 5వది అనమాట.
ఉదాకారాసనం. కాళ్ళు వరించేయండి, చేతులు ముందుకు రానివ్వండి. 1 2 3 లైన్గా చేయాలి. అందరూ ఒకవైపుకే చేయాలి. అది 3 4 అంత కంగారు పడుకోండి, స్లోగా చేయండి. ఒకవైపుకి ఇద్దరు తిరగాలి. 3 ఇటువైపు తిరగండి. ఇంకా వెనకాల చేతులు. 4 మళ్ళీ ఇటువైపు. 5 మళ్ళీ ఇటువైపు. ఇది కూడా నెమ్మదిగా దించండి. ఇది కూడా 10 నుంచి 20 వరకు చేయాలి. ఇప్పుడు తాడాల్సిన 6లో చూడండి, కంటి కాదు, 2 కాళ్ళు మీద 2 చేతులు పెట్టండి. 1 లెఫ్ట్ సైడ్ చేయండి ముందు, తర్వాత రైట్. 1 2 3 4 5 6 ఇది కూడా 10 నుంచి 20 వరకు చేయాలి. ఇప్పుడు కాడాల్సిన 7, ఈ 7లో చూడండి చేతులు బోట్ రొటేషన్ అంటారు మొదటి. 1 2 3 చేయాలి. నువ్వు కూడా 7 8 చాలు. ఇది కూడా 10 నుంచి 20 వరకు చేయాలి. దీన్ని మళ్ళీ రివర్స్. 1 2 3 4 5 6 ఇది ఇక్కడతోటి మొదటి పాదం అయింది. రెండో పాదం కూర్చోండి. రెండో పాదంలో 2 కాళ్ళు కలిపి 1 2 3 4 ఇది కూడా 10 నుంచి 20 వరకు చేయాలి. రెండో పాదంలో 2 ముగ్గురు రొప్పటమే. 1 2 3 4 5 ఇది కూడా 10 నుంచి 20 చేయాలి. ఇప్పుడు రివర్స్ చేయాలి. 1 2 3 4 5 చాలు. తర్వాత మూడోది దీన్ని ఇది కూడా మామూలుగా బోట్ రొటేషన్ అంటారు. అది పదోదన్నమాట. 1 చేతులు పైకించి కింద పెట్టి ఇవన్నీ కుక్కలున్నా తిరగాలన్నమాట. 1 2 3 4 5 చాలు. రివర్స్ కూడా చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10 చాలు. ఇది శరీర సంచలన తాడాల్సిన క్రియ. ఈ 10 కూడా మన శరీరానికి ఎటువంటి నడుము నొప్పి కానీ, ఎటువంటి గ్యాస్ ఫార్మ్ అవటం కానీ, హార్ట్ అటాక్ కానీ, 2 కిడ్నీలు కంప్లైంట్ కానీ, గుండెకు పంపింగ్ కానీ, అలాగే సైటిక్ నరానికి కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక 10 సంవత్సరాల మట్టి ఒక 70-80 సంవత్సరాల వరకు కూడా సింపుల్ ఎక్సర్సైజ్ చేయాలి. మన ఆరోగ్యం మన చేతిలో ఉంది, కాపాడుకోండి. గాయత్రి యోగా సేవా సమితి, యోగా గురు వెంకటేశ్వరరావు, తాళ్ళపూడి మెయిన్ రోడ్ పక్కన, పంచాయతీ ప్రక్కన. భారత్ మాతాకి జై.